హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు వీడియోలో మనం రామప్ప దేవాలయం చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాము. ఈ ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడింది. ఈ ఆలయం లోపలికి రాగానే ఈ ఆలయ ప్రాంగణంలో గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే రామప్ప దేవాలయం చేరుకుంటాము. ఈ రామప్ప దేవాలయం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. ఈ దేవాలయము కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు. కాకతీయుల తరపున వాళ్ళ సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మాణం చేశారట. 1173లో స్టార్ట్ చేశారు. 1213కి కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే కంప్లీట్గా 40 ఇయర్స్ అయితే టైం పట్టింది. దీన్నే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఆలయ నిర్మాణం చేసిన ప్రధాన శిల్పి రామప్ప కాబట్టి ఈ ఆలయానికి రామప్ప దేవాలయం అని పేరు వచ్చిందని చెప్తున్నారు. ఈ శిఖర గోపురం ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ గోపురం టోటల్ అంతా కూడా ఇటుకలతో కట్టారు. టోటల్ లైట్ వెయిట్తో ఉంటుంది. అంటే వాటర్లో వేసినా కూడా ఇటుకలు తేలియాడుతాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే గుడి చుట్టూ ఏనుగులు ఉంటాయి. ఈ ఏనుగులన్నీ కూడా మనకి లోపల టెంపుల్ దర్శనానికి ఎలా వెళ్ళాలి అని దారి చూపిస్తాయి. శిల్పులు ఈ విధంగా అయితే ఏనుగుల్ని ఒక్కొక్క రకంగా అయితే చెక్కారు. ఎంత నీట్గా అయితే చెక్కారో మీరే చూడండి. టోటల్గా 526 ఉంటాయి. చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు. స్వామివారి దర్శనం కోసం గర్భాలయంలోకి వచ్చాము. ఇప్పుడు మనం గర్భాలయం ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. మిగతా గర్భాలయంలో చీకటిగా ఉంటుంది, కానీ ఈ ఆలయంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు ఈ మండపంలో ఎంత వెలుతురు ఉంటుందో ఇక్కడ లోపల కూడా అంతే వెలుతురు. దేవుడి మీద అంతా వెలుతురు పడుతూనే ఉంటుంది. ఎందుకంటే చుట్టూ మండపం సగమే కట్టారు. బయట సూర్యకిరణాలు ఈ 4 స్తంభాల మీద పడి లోపలికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. శిల్పి చెక్కిన నైపుణ్యం చూడండి ఎంత అద్భుతంగా అయితే చెక్కారో. ఇక్కడ ఈ 4 స్తంభాలకి మధ్యలో ఒక సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ని నాట్య మండపం అని అంటారు. పైన మధ్యలో నటరాజ ఉంటారు. నాట్యం స్టార్ట్ చేసే ముందు నటరాజ నమస్కరించుకొని నాట్యం స్టార్ట్ చేస్తారట. ఈ టెంపుల్ అంతా కూడా అప్ అండ్ డౌన్స్లో ఉంటాయి. 17th సెంచరీ ఎర్త్క్వేక్ వచ్చింది, అందుకే ఇలా ఉంది. ఈ ఆలయ నిర్మాణం గొప్పతనం ఇసుక మీద నిర్మాణం చేశారు. అందుకే ఎర్త్క్వేక్ వచ్చినా సరే ఆలయం ఎక్కడా కూడా డ్యామేజ్ కాకుండా ఇలా అప్ అండ్ డౌన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక చెట్టు పైన శ్రీకృష్ణుడి మురళి, ఈ మురళి ఆధారంగా స్వరాలు వస్తాయి. వీటిని సరిగమలు అంటారు. ఈ ఆలయంలో ప్రతి ఒక్క శిల్పం కూడా డ్యామేజ్ కనపడతాయి. ఎందుకంటే ఈ ఆలయం పైన దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్క శిల్పంని కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. 1000 పిల్లర్స్ టెంపుల్ గురించి కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ టెంపుల్ మీరు విజిట్ చేయనట్లయితే ఇంకెందుకు ఆలస్యం, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. శివుని ఆలయంలో అద్భుతమైన కొన్ని ఆలయాల చరిత్రల గురించి కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. బెంగళూరు లొకేషన్లోని లేపాక్షి టెంపుల్, శివోహం టెంపుల్, ఆదియోగి స్టాచ్యూ చరిత్రల గురించి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లు ఉంటుంది. శివుడి ఆజ్ఞ కోసం రెడీగా ఉన్నట్లు నంది పొజిషన్ అయితే ఉంటుంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మన వైపు చూస్తున్నట్లు ఉంటుంది. ఈ వరంగల్ రామప్ప దేవాలయం మీలో ఎంతమంది విజిట్ చేశారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈరోజు వీడియోలో రామప్ప దేవాలయం చరిత్ర గురించి మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. కింద కమెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఈ రామప్ప దేవాలయం చరిత్ర గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.
మరికొన్ని అద్భుతమైన శివాలయ చరిత్రల గురించి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.